ఎస్, ఈ సందర్భంగా అయితే ఈ ఘటన విషయంలో చర్చించినటువంటి తర్వాత, ఈ ఘటన పూర్తయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీకి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పూర్తి వివరాలు అయితే వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు, అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కొన్ని సూచనలు చేశారు. సో సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్లు ప్రభుత్వానికి సినిమా పెద్దలు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇటు నాగార్జున కావచ్చు, ఇటు అదేవిధంగా రాఘవేంద్రరావు కావచ్చు, ఇతర పెద్దలు ఇటు దిల్ రాజు కావచ్చు, వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీకి అంటే గతంలో ప్రతి అంశంలో కూడా కొంత బాధ్యతాయుతంగా కీలకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యం అయ్యేది. కానీ ఇటీవలి కాలంలో అది లోపించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కులగన్న కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఎక్కడ కూడా సినీ ప్రముఖులు అందులో నమోదు చేసుకున్నట్లుగా ఎక్స్పోజ్ కాలేదు, బయటికి రాలేదు. కానీ అంటే సినిమా పెద్దలు అంత ఆసక్తిగా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కొంత సోషల్ రెస్పాన్స్ విషయంలో కూడా గతంలో కొంత బాధ్యతాయుతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహరించేటువంటి వాళ్ళు కొంత అది కూడా లోపించినట్లుగా కనిపిస్తుంది. సో ఈ విషయంలో కూడా కొంత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సూచనలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది.